అట్లా ఇట్లా అనుకున్న గడువు కంటే ముందుగానే రైతన్నల అప్పులు మాఫీ చేసే కార్యం ముంగటేసుకుర్రు తెలంగాణ సర్కారోళ్ళు. ముందుగాల ₹1,00,000 అప్పు తీసుకున్నోళ్లకు తీపి ముచ్చట చెప్పిర్రు. అకౌంట్లలో పైసలు వేసిర్రు, సంబురాలు చేసిర్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ ఇప్పుడు లొల్లి చాలైంది. మాట నిలబెట్టుకున్నాం అని షేయ్ పార్టీ వాళ్ళు అంటుంటే లేదు రైతన్నలను దోకా చేసిర్రు అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మరి గగ్గ సంగతి ఏంటిదో చూడాలి కదా. చలో 15 ఆగస్టు రాకముందే పండుగ చేసుకోండి అన్నట్టు తెలంగాణ సర్కారోళ్ళు తొలుత ఆగస్టు 15కు అప్పులు మాఫీ చేస్తామన్నారు కానీ అంతకంటే ముందుగానే కార్యం సురువు చేసిండ్రు. తొలుత ₹1,00,000 అప్పులున్న రైతన్నలకు మాఫీ చేసిండ్రు. గురువారం 6,000 కోట్లు విడుదల చేసిండ్రు. 11 లక్షల మందికి ఎక్కువనే అప్పు మాఫీ అయ్యిందట. అంతేకాదు ఇదే నెలల 2వ విడత కింద ₹1,50,000 అప్పులున్న రైతన్నలకు మాఫీ చేస్తారట. అట్లా ఇక ఆగస్టు 15 లోపట మొత్తం 2 లక్షల అప్పున్న రైతన్నలందరికీ అప్పులు మాఫీ చేస్తారట. సర్కారోళ్ళు ఇచ్చే పైసలు రైతుల అప్పులు మాఫీ చేస్తేందుకే వాడుకోవాలని బ్యాంకులోళ్లకు ముందుగానే హెచ్చరిక చేసిండ్రు సర్కారోళ్ళు. ఇక అప్పులు మాఫీ చేసి సప్పుడు దాకుంటే ఎట్లా, నలుగురికి చెప్పుకోవాలి అన్నట్టు సర్కారోళ్ళు సంబరాలు కూడా చేసిండ్రు. ఊరూరా ప్రచారం చేయాలి అన్నట్టు కూడా కార్యకర్తలకు చెప్పిండ్రట. అందుకే అక్కడక్కడ పటాకులు కూడా కాల్చిండ్రు, పాలాభిషేకాలు చేసిండ్రు. సరే కదా అట్లుంటే ఇంకో దిక్కు రైతు బంధు పైసలతోనే రుణమాఫీ చేసిండ్రు. ఓ పథకం బంధు పెట్టి ఇంకో పథకం అమలు చేసుడేంది అన్నట్టు ఆడిపోసుకుంటారు కారు పార్టీ వాళ్ళు. మొత్తం 40 లక్షల మంది ₹1,00,000 అప్పు తీసుకుంటే అందులో 11 లక్షల మందికే మాఫీ చేసుడేంది అని ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇంకో దిక్కు రైతన్నలకు అప్పులు మాఫీ చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు సారు రాజీనామా పెడతానని అప్పట్లో సవాల్ చేసిండు కదా. గా ముచ్చట యాదికి చేస్తున్నారు షేయ్ పార్టీ వాళ్ళు. సవాళ్ళు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం. ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. ఇక ఇట్లా నడుస్తున్నది అప్పుల మాఫీ పంచాది. కొంతమందికే చేసిండ్రు, అది కూడా రైతు బంధు పైసలతో చేసిండ్రు. రైతన్నలకు లాభం లేదు అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. అన్నమాట ప్రకారం అప్పులు మాఫీ చేసినామా లేదా, 15 ఆగస్టు కంటే ముందే చేస్తున్నామా లేదా అంటున్నారు సర్కారోళ్ళు. 2 దిక్కులోళ్లకు లొల్లి గట్టిగానే అవుతుంది. మరిగా ఎక్కడి దాకా పోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.